మనం యూడేస్ ప్లస్ 2025-26 అకాడమిక్ ఇయర్ రాబోయే అకాడమిక్ ఇయర్ సంబంధించి 26 జిల్లాలో ఉన్నటువంటి అన్ని యాజమాన్య పాఠశాలకు సంబంధించి ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది యాక్టివ్లో ఉంది. సో ప్రతి ఒక్కరు దీన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ 2025-26 రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఈ నెల 24వ తేదీలోపు అందరూ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి క్లాస్లో ఉన్న ప్రతి విద్యార్థికి ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీని ఏ విధంగా పూర్తి చేయాలో అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా చెప్పడం జరుగుతుంది. మనం గూగుల్లో కానీ క్రోమ్లో కానీ యూడేస్ ప్లస్ అని టైప్ చేసి సెట్ చేసిన వెంటనే మనకు యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ని కనిపించడం జరుగుతుంది. సో జనరల్గా మనకు యూడేస్ ప్లస్లో ప్రొఫైల్ లాగిన్ ఒకటి ఉంటుంది, స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ ఉంటుంది, అలాగే టీచర్ మాడ్యూల్ లాగిన్స్ 3 లాగిన్స్ ఉంటాయి. సో మనం యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కింద డౌన్లో సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అని అడగడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని గో ఆప్షన్ క్లిక్ చేయాలి. సో అది మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయమని అడుగుతుంది. గ్యాప్స్గా కూడా ఎంట్రీ చేసి లాగిన్ కావాలి. యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ ఇలా కనిపించడం జరుగుతుంది, కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025-26 అని. సో మనం ఈ 25-26 అనే అకాడమిక్ ఇయర్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లోనే ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కంప్లీట్ చేస్తే ప్రజెంట్ చదువుతున్న పిల్లవాళ్ళను నెక్స్ట్ క్లాస్లోకి ప్రమోట్ చేయొచ్చు అనమాట. సో ఈ 2025-26 అనే అకాడమిక్ ఇయర్ని మనం క్లిక్ చేసిన వెంటనే ఈ 25-26 అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు ప్రజెంట్ మన స్కూల్ చదువుతున్న పిల్లవాళ్ళ క్లాస్ వైజ్ ఎంతమంది అనేది మనకు డాష్బోర్డ్ కనిపిస్తుంది, స్కూల్ డాష్బోర్డు. ఇందులో మనకు లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్కూల్ డాష్బోర్డ్ కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మనం కిందికి వెళ్తే ఇక్కడ మనం స్టూడెంట్ మూవ్మెంట్ ప్రోగ్రెషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆరో మార్క్ని క్లిక్ చేసిన వెంటనే అందులో ఉన్నటువంటి నెక్స్ట్ ఆప్షన్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన వెంటనే మనకు ప్రోగ్రెషన్ మాడ్యూల్ అని మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్ కింద గో అనే ఆప్షన్ ఉంది. ఈ గో ఆప్షన్ క్లిక్ చేస్తేనే మనం ప్రోగ్రెషన్ మాడ్యూల్లోకి వెళ్ళగలం అనమాట. సో ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్లో మనకు వెళ్ళక ముందు ఇక్కడ వ్యూ సమ్మరీ ఉంటుంది. సో వ్యూ సమ్మరీ క్లిక్ చేస్తే మన స్కూల్లో ఉండే పిల్లవాళ్ళు ఎంతమందికి మనం ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్ కంప్లీట్ చేసాము లేదనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే మొత్తం అన్ని క్లాసులకి ప్రోగ్రెషన్ ఈ మాడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత చివరిలో ఇక్కడ మనకు ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంది కదా, అది మనం చేయాల్సి ఉంటుందన్నమాట. అది చేస్తేనే పూర్తిగా ఇది కంప్లీట్ అయినట్టు, లేకపోతే పెండింగ్లో ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్లో ఉన్నటువంటి గో ఆప్షన్ క్లిక్ చేసి ప్రతి క్లాస్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్ని ఏ విధంగా మనం అప్డేట్ చేయాలనేది వివరంగా చెప్పడం జరుగుతుంది. మొదటిగా అందరికీ అర్థమయ్యేదానికి ఒక క్లాస్లో ఉన్నటువంటి ఒక విద్యార్థిని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ కింద ఉన్న గో ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ క్లాస్ మరియు సెక్షన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మనం ఫస్ట్ క్లాస్ నుంచి చేయాలి కాబట్టి ఫస్ట్ క్లాస్ను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ క్లాసు అందులో ఉన్నటువంటి సెక్షన్ ఏని సెలెక్ట్ చేసుకొని గో ఆప్షన్ క్లిక్ చేయాలి. సో గో ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనం 6 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలంలో స్టూడెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్, స్టూడెంట్ పేరు, అతని యొక్క పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, తండ్రి పేరు, తల్లి పేరు ఉంటుంది. తర్వాత సెకండ్ కాలంలో ప్రోగ్రెషన్ స్టేటస్ 2024-25 ఉంటుంది. ఇక్కడనే మనం మొత్తం డేటా అంతా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎలిజిబుల్ లేదు ప్రమోటెడ్, నెక్స్ట్ ఏ క్లాస్లోకి ఎలిజిబుల్ అవుతున్నాడు లేదు ఏ క్లాస్లోకి ప్రమోట్ అవుతున్నాడు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్టేటస్ ఏంది, ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఈ విద్యార్థికి కంప్లీట్ అయిందా లేదా, పెండింగ్ అనేది ఇక్కడ కంప్లీట్ కాలేదు కాబట్టి రెడ్ కలర్ ఉన్నటువంటి పెండింగ్ అనే ఆప్షన్ మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత ప్రోగ్రెషన్ యొక్క టైమింగ్ అనేది అంటే మనం ఏ రోజు చేస్తే ప్రోగ్రెషన్ అనేది ఆ రోజు డేట్ టైం రావడం జరుగుతుంది. లాస్ట్ అప్డేట్ అని ఉంది, కరెక్షన్స్ అని కూడా ఉందన్నమాట. సో ఏం తప్పులైతే మనం డైరెక్ట్ ఫైనలైజ్ చేసేంత వరకు ఏం తప్పులుంటే ఎన్నిసార్లు మనం కరెక్షన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ రావడం జరిగింది. ప్రమోటెడ్, పాస్డ్ విత్ ఎగ్జామినేషన్, ఈ విద్యార్థి విత్ ఎగ్జామ్స్తో ప్రమోట్ అయినాడు అనే ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాట్ ప్రమోటెడ్, నాట్ పాస్డ్, రిపీటర్, ఈ విద్యార్థి ప్రమోట్ కాలేదు, పాస్ కాలేదు, నెక్స్ట్ క్లాస్లోనే రిపీటర్గా ఉంటాడు అనే ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రమోటెడ్, పాస్డ్ వితౌట్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ లేకుండా వీడు మనకు ప్రమోట్ అయ్యాడు అనే ఆప్షన్ అయినా ఉందన్నమాట. అలాగే డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్ ముందే ఇతను డిస్కంటిన్యూ అయ్యాడు అనే ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో మనకి ఇష్టమైన ఆప్షన్ ఏ సూటబుల్లో ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అందరు ఎగ్జామ్ రాసి ప్రమోట్ అవుతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం నాట్ ప్రమోటెడ్ అని మనం క్లిక్ చేస్తే అప్పుడు ఆ విద్యార్థిని అదే క్లాస్లో మనం
అదే క్లాస్లోకి మళ్ళీ రీజాయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అక్కడ ఆప్షన్ చూపిస్తుంది. ఫస్ట్ ప్రమోటెడ్ పాస్డ్ విత్ ఎగ్జామినేషన్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి, ఆ తర్వాత మార్క్స్ పర్సెంటేజ్ అడగడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ డేస్ అప్లోడ్ నెక్స్ట్ ఈ ప్రజెంట్ ఇయర్లో ఎన్ని రోజులు స్కూల్కి వచ్చారో అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్కూలింగ్ స్టేటస్ ఉంది. ఈ స్కూలింగ్ స్టేటస్ అనేది నెక్స్ట్ క్లాస్ అంటే ఇప్పుడు ప్రమోట్ అయ్యే క్లాస్ ఏ స్కూల్లో చదువుతాడు, సేమ్ స్కూలా లేదా టీసీ తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని ఇక్కడ రావడం జరుగుతుంది. మ్యాక్సిమం ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్, ఫోర్త్ ఈ 4 క్లాస్ విద్యార్థులు సేమ్ మళ్ళీ తిరిగి మన స్కూల్లోనే చదువుతారు కాబట్టి మ్యాక్సిమం మన స్కూల్లో నెక్స్ట్ క్లాస్గా ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం 5th క్లాస్ వాళ్ళని వీళ్ళు మాత్రం మన స్కూల్ వదిలి వెళ్తారు కాబట్టి వీళ్ళకి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ, వితౌట్ టీసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ విద్యార్థి ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వెళ్ళాలి కాబట్టి స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఎలిజిబుల్ అండ్ ప్రమోటెడ్ సెక్షన్లో క్లాస్ సెకండ్ అనేది ఆటోమేటిక్ ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఈ నెక్స్ట్ వాడు సెకండ్ క్లాస్లోకి ప్రమోట్ అవుతున్నాడు. అందులో ఏ సెక్షన్, సెకండ్ క్లాస్లో ఏ సెక్షన్లోకి ప్రమోట్ చేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్ అయితే సెక్షన్స్ చాలా ఉంటాయి కాబట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు గవర్నమెంట్ స్కూల్ మేబీ ఒక సెక్షన్ ఉంటుంది కాబట్టి కొన్ని స్కూళ్ళల్లో ఈ ఏ సెక్షన్లోకి మనం ప్రమోట్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ స్టేటస్ ఏంటి, పెండింగ్లో ఉంది. దీన్ని అప్డేట్ చేస్తే గ్రీన్ కలర్ డన్ అని రావడం జరుగుతుంది. అది రావాలంటే ఇక్కడ పర్సెంటేజ్, మార్క్స్ అన్నీ మనం కరెక్ట్గా ఎంటర్ చేసి ఉండాలన్నమాట. అలా కాకుండా ఇక్కడ నాట్ ప్రమోటెడ్ అనే ఆప్షన్ ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు చూడండి ఇక్కడ ఎలిజిబుల్ ప్రమోట్ స్టేటస్లో మళ్ళీ ఫస్ట్ క్లాసే చూపించడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో సెకండ్ కాలంలో. ఇప్పుడు మనం ప్రమోటెడ్ అని క్లిక్ చేసినాం కాబట్టి అతని యొక్క మార్క్స్ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అన్ని ఆ పిల్లలకు సంబంధించి అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో అప్డేట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే స్టూడెంట్ డీటెయిల్ హ్యాస్ బీన్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ చూడండి మనకు ఇక్కడ స్టేటస్ దగ్గర డన్ అని రావడం జరిగింది. ఇలా మనకు ఒక క్లాస్లో ఉన్నటువంటి అందరి విద్యార్థులకి ఇక్కడ స్టేటస్ అనేది ఈ రెడ్ కలర్లో పెండింగ్ అనే దగ్గర డన్ అని రావాలి, అందరికీ గ్రీన్ కలర్లో. అలా అందరికీ వచ్చిన తర్వాత ఆ క్లాస్ సంబంధించి ఇక్కడ మనం ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి క్లాస్కి ఇట్లా ఫైనలైజ్ చేయాలి. ఈ ఫైనలైజ్ చేసేటప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చేసామని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కరెక్ట్గా అయిన తర్వాత మనం కన్ఫర్మ్ చేస్తే అప్పుడు ఆ క్లాస్ సంబంధించి ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది ఫైనలైజ్ అవుతుంది. అట్లా ప్రతి ఈచ్ క్లాస్కి మనం మొత్తం ఇట్లా ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది ప్రతి విద్యార్థికి చేయాల్సి ఉంటుందన్నమాట. ఏదైనా తప్పులు ఉంటే మనం ఇక్కడ కరెక్షన్స్ ఆప్షన్ మనం క్లిక్ చేసి మళ్ళీ తిరిగి మనం ఆ డీటెయిల్స్ మనం ఎంట్రీ మార్చుకోవచ్చు అనమాట. ఇలా ఆ స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసుల్లో అన్ని విద్యార్థులకి ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇలా సబ్మిట్ అని రావడం జరుగుతుంది. ఏ కరెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ ప్రోగ్రెస్ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది UDS+ స్టూడెంట్ మాడ్యూల్ అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.